నీ సన్నిధిలో ఒక్క క్షణముండగా పొందెదను ప్రభువా నీ ప్రేమను. నీ దివ్య దర్శనం నీ చూడగా మారెదను ప్రభువా నీ సాక్షిగా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అద్భుత శక్తులను తమ జీవిత విధానం ద్వారా ఆయా కాలాల్లో ప్రదర్శించి మనందరికీ ఆదర్శమూర్తులైన పుణ్యాత్ముల గాథలను మననం చేసుకుంటూ వారిని అనుసరిస్తూ జీవితం ధన్యం చేసుకోవాలనేటువంటి ప్రగాఢ విశ్వాసముతో జ్ఞానవాణిని వీక్షిస్తున్న సహోదరులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం పునీత ప్రిస్కా గారి పండుగను జరుపుకొనుచున్నాం. వీరు కన్య మరియు వేదసాక్షి. క్రీస్తు యేసు సేవలో నా తోటి పనివారకు ప్రిస్కాకు, అక్విలాకు నా శుభాకాంక్షలు. ఏలైనా వారు ప్రాణములు తెగించిరి, నేను వారికి కృతజ్ఞుడను. నేను మాత్రమే కాదు, అన్యుల సంఘములన్నీయు వారికి కృతజ్ఞతను తెలుపుచున్నవి. వారి ఇంట కూడి ఉన్న క్రీస్తు సంఘమునకు శుభాకాంక్షలు. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. పునీత ప్రిస్కా గారి సుగుణం భక్తి, ప్రేమ, సహకరించడం, ఆధ్యాత్మిక విషయాలపై ప్రోత్సహించడం వంటివి వీరి ముఖ్యమైన సుగుణాలు. వీరి జీవిత చరిత్ర. నేటికిని పునీత ప్రిస్కా గారి గురించి నిశ్చయముగా ఏమీ తెలియదు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖలో అక్విలా యొక్క భార్య ప్రిస్కా అని, రోము నివాసులని తెలుపుతూ వారు క్రైస్తవత్వాన్ని అభివృద్ధి చేయుటకు పోరాడినట్లు ఉన్నది. దాని వలన యూదులతో పాటు వీరిని కూడా రోము నుండి బహిష్కరించారు. అప్పుడు వారు పౌలుని కలియుటకు కొరింథుకు వెళ్ళగా అక్కడ అపోల్లోస్కు సూచనలు ఇవ్వడంలో సహాయపడ్డారు. క్లాదియుస్ చక్రవర్తి మరణాంతరం వారు రోముకు తిరిగి వస్తారు. వేదాంతాంశం. ఆమె జీవిత ప్రయాణం తరచి చూచిన ఎడల అన్నింటిలోనూ ఆమె వేద సాక్షిగా లిఖింపబడినది. సాలారియా మార్గములో ఆమె సమాధి భూగర్భ సమాధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె పేరు మీద ఒక దేవాలయము నిర్మించబడినది. అది తరువాత టర్చులుస్ అక్విల్లే ఎట్ ప్రిస్కేగా పిలువబడుతుంది. ఇది ఖచ్చితముగా నూతన నిబంధనములో మనం చదువుచున్న పునీత పౌలు తెలిపిన అక్విలా ప్రిస్కాలనే సూచిస్తుంది. కావున పునీత ప్రిస్కా గారి సుగుణాలను అలవర్చుకుంటూ భక్తి, ప్రేమ, ఇతరులకు సహకరించడం వంటి సుగుణాలను మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటూ వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని మనమంతా కూడా అర్థిస్తూ వారి దీవెనలను మనపై కృమ్మరించాలని ఈనాటి పునీతురాలిని వేడుకుందాం. ధ్యానాంశం. జీవితంలో కన్న కలలు కార్యరూపం దాల్చుట వలనే జన్మ సార్థకం అవుతుంది. జీవితంలో కన్న కలలు కార్యరూపం దాల్చుట వలననే జన్మ సార్థకం అవుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.